హర్షత్ మెహతా తెలియని వాళ్ళు ఎవరూ లేరు. హర్షత్ మెహతా తన జైలుకి వెళ్ళిన తర్వాత తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినప్పుడు తనకి 10 కోట్ల ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ని బ్యాంకులు కానీ కోర్టు కానీ టచ్ చేయలేకపోయింది. కేవలం వాళ్ళ ఫ్యామిలీకే చెందింది. అది ఎలాగో అంటే తన ఒక చిన్న పని చేశాడు. తను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ లో MWPA యాక్ట్ ని టిక్ చేశాడు అంతే. ఎవరైతే మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు MWPA యాక్ట్ ని టిక్ చేస్తారో కేవలం మీ ఫ్యామిలీలో మీ స్పౌస్ కి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ చెందుతుంది. దాని మీద బ్యాంకులకు కానీ కోర్టులకు కానీ ఎవ్వరికి హక్కు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ₹1 కోటి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు 90 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇన్ కేసు మీకు ఏదైనా రిస్క్ అయితే మీకు ₹1 కోటి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అందులోంచి 90 లక్షలు బ్యాంక్ తీసుకుని మీకు 10 లక్షలు మాత్రమే ఇస్తుంది. కానీ ఎవరైతే MWPA యాక్ట్ ని టిక్ చేస్తారో వాళ్ళకి బ్యాంకు కానీ కోర్టుకు కానీ ఎటువంటి హక్కు ఉండదు. ఆ డైరెక్ట్ గా ఆ ₹1 కోటి మీ ఫ్యామిలీకే చెందుతాయి. కానీ ఈ MWPA యాక్ట్ ని టిక్ చేయాలి అనుకుంటే మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు మ్యారీడ్ అయి ఉండాలి. మీరు స్పౌస్ పేరు మీద దీన్ని చెందుతుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ పేజ్ ని ఫాలో అవ్వండి. ఇట్లో మీ క్రష్.